आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं सिटी इंडिया न्यूज़। नाजरीन, एक इंसानियत सोज वाक़या जिसमें भरोसा करने वाली एक लड़की की इस्मत रेज़ी की गई। जरचल्ला शहर में पेश आया एक घिनौना इंसानियत को शर्मसार करने वाला वाक़या। मुकामी सर्कल इंस्पेक्टर जरचल्ला वीरा स्वामी के मुताबिक माह दिसंबर में एक शादी के दौरान एक 17 साल लड़की की जरचल्ले के मुतवत्तिन सबील से मुलाकात हो गई थी और सबील ने इस मुलाकात के बाद इस लड़की से रब्त बनाते हुए मुलाकात के लिए मजबूर किया और लड़की को एक लॉज में ले जाकर इस लड़की को बेहोशी की दवा पिलाकर लड़की की इस्मत रेज़ी की और बेहोश लड़की की वीडियोग्राफी कर ली। जब लड़की को होश आया तो वो अपने घर चली गई, लेकिन सबील ने लड़की को वीडियो बताकर इसको ब्लैकमेल करने लगा। न सिर्फ इसने बल्कि इसके दो और दोस्तों ने भी इस तस्वीर को लेकर लड़की को हिरासा करने लगे। बिलाखिर लड़की ने ये बात अपने वालिद को बताई, जिस पर वालिद ने एक मुकदमा पुलिस स्टेशन जरचल्ले में दर्ज करवाया, जिस पर पुलिस ने कार्रवाई करते हुए सबील और इसके दोस्तों सैयद तालिब और सैयद अल्ताफ को भी गिरफ्तार करते हुए अदालती तहवील में रवाना कर दिया। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज़। గత 2 రోజుల కింద జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు నమోదైంది. ఒక తండ్రి దీంట్లో మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క కూతురు ఒక తెలియని వ్యక్తితోటి పరిచయం ఎంచుకొని అతనితో కలిసినప్పుడు ఒక సంబంధించిన ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ని అతని దగ్గర ఉండిపోవడం వల్ల అతను వేధించి అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నట్టుగా మాకు ఫిర్యాదు అనేది జరిగింది. దాని వెంటనే మేము పోక్సో చట్టం మరియు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసుకుని దాని కారకులైన నిందితుల్ని వెంటనే మేము హైదరాబాద్ చెందిన వారికి తెలిసి వారిని ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పంపించి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వారి దగ్గర సేకరించిన సెల్ ఫోన్లు మరియు వారిలోని ఇన్ఫర్మేషన్ అంతా, ఏదైతే అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మేము సేకరించి కోర్టుకు పంపడం కోసం ఆధారాలు సేకరించడం జరిగింది. దీంట్లో వారు హైదరాబాద్ చెందిన వారు సబీల్ మరియు అల్తాఫ్ మరియు తాలిబ్ అనే వ్యక్తులు ఉన్నారు. సాబిల్ అమ్మాయికి ఎక్కువగా ఇబ్బంది పెట్టడం జరిగింది. తాలిబ్ మరియు అల్తాఫ్ అనే వ్యక్తులు కూడా అమ్మాయిని వేధించడం జరిగింది. ఆ ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి మైనర్ బాలికలు ఇక్కడ కూడా కొత్త వ్యక్తులతో పరిచయాలు చేసుకుని వారితో చాటింగ్ చేసుకుంటూ సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ వారి యొక్క మాయమాటలకు మోసపోకుండా ఉండాలని చెప్పి కోరుతున్నాము. తల్లిదండ్రులు కూడా ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా జడ్చర్ల పట్టణంలో వాళ్ళు స్మార్ట్ ఫోన్ వాడుతున్నప్పుడు వాళ్ళ యొక్క చాటింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా కొత్త వ్యక్తులతో వాళ్ళు ఎక్కడ పరిచయాలు పెంచుకోకుండా మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మేము కోరుచున్నాము.